చెప్పండి సార్. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు 80% రుణమాఫీ చేసినాము రైతులకు అని చెప్పేసి అంటుంది. ఇది వాస్తవమేనా? చేయలేదు. రైతు రుణమాఫీ కాలేదు. ఎవరికో కొద్ది మందికి చేసిండు. ఇంకా అది మొత్తం ఇప్పుడు మొత్తం లిస్ట్ ఇచ్చినాం కదా ఇక్కడ హరీష్ రావు సార్ దగ్గర. మొత్తం వందల మంది వేల మంది రుణమాఫీ కాలేదు అని చెప్పి మొత్తం లిస్ట్ ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళకు డౌట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ లిస్ట్ మొత్తం కూడా చూసుకొని ఆ లిస్ట్ ప్రకారం మాట్లాడమనండి, చూసి మాట్లాడండి. అనవసరంగా లేనిపోని మేము ఇది చేసినాము అది చేసినాము అనే మాట చెప్పడం చాలా తప్పు, పొరపాటు అది. ఓకే. సో మరి రైతు భరోసా ముచ్చట ఏంటి, రైతు బీమా ముచ్చట ఏంటి? మరి రైతు బీమా అప్పుడు కేసీఆర్ ఉండగా, కేసీఆర్ భర్త చనిపోయిందంటే భార్య పిల్లలకు ఎంతో ఉపయోగపడేది. 5 లక్షల రూపాయలు వస్తుండే. అటువంటిది మొన్న మా విలేజ్ వెల్పొండ గ్రామంలో ఒక అతను చనిపోయిండు. అతనికి బీమా గురించి అడిగితే అతనికి రాదు అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఆఫీసులో పోయి అడిగితే లేదండి మేము ప్రయత్నం చేస్తాము. ఏం ప్రయత్నం చేస్తారు సార్? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 15 రోజుల్లోనే అమౌంట్ ఇంత వరకు వచ్చి ఇచ్చిపోయారు, వాళ్ళు చెక్ ఇచ్చిపోయారు. అంత జాగ్రత్త కేసీఆర్ ఒక కన్న బిడ్డల వాళ్ళే అదొక స్కీమ్ తీసుకొచ్చి అందరి రైతులకు ఒక భర్త చనిపోతే భార్య పిల్లలకు ఇదొక మంచి సహాయం చేసినట్టు ఉంటుంది అని ఎంతో ఆలోచన చేసి అతను పెట్టిన దానికి అది అందరూ కూడా ప్రజలకు ఎంతో సంతోషంగా ఉండరు. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా రైతు బంధు అనే 5 లక్షలది రైతు బీమా అనేది అసలు ఎవ్వరికి రావడం లేదు, ఇవ్వడం లేదు. సో మరి ఇప్పుడు 6 గ్యారంటీల ముచ్చట ఏంది? మరి గ్రామాలలో పెన్షన్ ఇస్తామన్నారు. అంటే ఒక్కింట్లో కోడలకు 2500, అత్తకు 4000 ఇస్తే ఏమైతుంది కేసీఆర్? మా అధికారం వస్తే మేము ఇస్తాము అని చెప్పేసిన రేవంత్ రెడ్డి. మరి అధికారం వచ్చి 20 నెలలు అవుతుంది, ఏదన్నా అమలు అవుతుందా? ఏది అమలు కావడం లేదు. ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిండ్రు. నీకు అసలు ఏం అనుభవమే లేదు. నీకు ఏం అనుభవం ఉందా? నువ్వు ఒక మినిస్టర్ చేసినవి కావు, ఒక ఏది లేదు. ఎక్కినావు, పోయి పరుపుల పడ్డావు. నువ్వు పరుపుల పడ్డదానికి నువ్వు ఏం చేసినావు? ఏమనంటే నేను తొండలు ఇడుస్తాము, అది ఇస్తాము. తొండలు కాదు, గుర్రం పురుగు ఇడిస్తే మొత్తం ఖతమైపోతావు. ఒక గుర్రం పురుగు ఇడిస్తే నువ్వు ఖతమయ్యే వ్యక్తివి. నీకే అక్కడ నీ పార్టీలే గుర్రం పురుగు ఇడుస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు చెప్పడం లేదు. పార్టీ వాళ్ళే నీకు గుర్రం పురుగు ఇడదాము, నిన్ను పక్కకు దొబ్బేద్దామని చూస్తున్నారు. ప్రతి వారికి అడ్డగోలుగా ఒక విలేకరులను ఎన్నో రకంగా దూషించి మాట్లాడి, ఎన్నో రకంగా దుర్మార్గ మాటలు మాట్లాడము, అన్ని రౌడీ మాటలు మాట్లాడము. నువ్వు గద్దెనెక్కినవు, నీ అదృష్టానికి ఒక గద్దె మంచి సీట్ దొరికినప్పుడు దాన్ని ఎంతో సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఒక రౌడీ మాదిరిగా ప్రతి వాళ్ళని ఎవరు మాట్లాడితే ఎవరైనా గట్టిగా మాట్లాడినోడిని అరెస్ట్ చేపిస్తావు, లోపలేపిస్తావు. ఇదేనా నీ ధర్మం? ఇదేనా నీ పద్ధతి? మరి ఎందుకు ఇట్లా కేసీఆర్ కు ఒక మాట ఎప్పుడు చూసినా కేసీఆర్ పేరుతోనే మాట్లాడుతుంటాడు? మొన్న కూడా నీ గుండెల పైన రాసి పెట్టుకో కేసీఆర్, ఇంకా 10 ఏళ్ళు పాలించేది నేనే ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి కూడా సవాల్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కేసీఆర్కి ఏం సంబంధం ఉందని అంతగానో కేసీఆర్ మీద ఫైర్ అవుతుంటాడు. అధికారం మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కదా, కేసీఆర్ని ఎందుకు తిట్టవలసి వస్తుంది? మొన్న వాట్సాప్ లో చూసినాం. మొన్న ఇదే విషయంలో పొద్దున లేస్తే గంటకు 60 నిమిషాలు ఉంటే 60 నిమిషాల్లో ప్రతి నిమిషంకి ఒకసారి కేసీఆర్ అదే విమర్శిస్తున్నాడు. అదే మరి పబ్లిక్ ఏం చేద్దాము, పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఏం చేద్దాము, రైతులకు ఏం చేద్దాము ఆలోచన లేదు. ప్రతి నిమిషంకి ఒకసారి కేసీఆర్. అసలు నువ్వు ఇంట్లో దేవుణ్ణి కూడా తలుస్తావో లేదో, నువ్వు కేసీఆర్ నామమే తలుస్తున్నావు. కేసీఆర్ ప్రతి దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళనే విమర్శిస్తున్నావు తప్ప నువ్వు చేసిన ఉద్ధారకం ఏమీ లేదు ఇప్పటికి. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మరి రైతుల ముచ్చట ఏంటి? రైతులకు ఇస్తున్న మాటలన్నీ ఏమైంది? రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకుంటే రైతు బోనస్ డబ్బులే కావచ్చు, అంటే రకరకాలుగా హామీలు ఇచ్చారు కదా. మొన్న కూడా రైతులంతా పండుగ చేసుకోవాలి, రైతులకు అందరికీ రైతు భరోసా ఇచ్చినామని, రాష్ట్ర రైతులందరూ పండుగ చేసుకోవాలని ఉత్సవాలు కూడా ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఏం లేదు, అన్ని ఉత్తమాటలే. ఆయన చెప్పిన ఒక్కటి కూడా అమల్లో లేవు, ఒక్కటి కూడా లేవు. పల్లెటూరులో ఎక్కడ కూడా ఆయన పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది వింతంతు వాళ్ళు పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కళ్ళకు కూడా పింఛన్లు లేదు. మండలంలో పోతే మీదకి వెళ్ళి పర్మిషన్ లేదు, మేము ఏం చేయాలి? వింతంతు వాళ్ళందరూ తీసుకుపోయి ఫైల్ పట్టుకొని బండల పొడత దిగుతూ ఉన్నారు. అయినా అది కావటం లేదు.
అట్లా జరుగుతుంది. మరి ఏంది ఇప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందుల విషయంలో కావచ్చు, వాళ్ళు పంటకేసుకునే ఫిష్కర్ విషయంలో కావచ్చు, రకరకాలుగా రేట్లు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాం, రైతు నేరుగా గిట్టుబాటు ధరకు మార్కెట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా, మరి అది జరుగుతుందా? అది జరుగుడు కాదు. ఇప్పుడే రైతులు మందులు యూజ్ చేసేది మందే ఒక సంచి కాడ 200 ఇట్లా పెంచి పెట్టిండు. ఎక్కడ ఆయన చేసేది మందులకే పెంచిండు, కానీ గిట్టుబాటు ధర రైతులకు ఎక్కడ కూడా పెంచిన దాఖలాలు లేవు. ఆయన ఉత్త మాటలు మాట్లాడుతుండు. ఆయన కడుపులో ఇమ్లాక కేసీఆర్ పేరు తీసుకుంటా, కేటీఆర్ పేరు తీసుకుంటా, వీళ్ళకి తిట్టుకుంటా ఆ పని చేస్తుండు తప్ప ఆయన ఏదైనా అంటే నాతో పైసలు లేదు, నాకు కోసుకున్న పైసలు లేదంటుండు. కుంభకోణాలు చేసిరు అంటారు. మరి కుంభకోణం చేసి చెప్తుండు. మరి కేసీఆర్ చేసిన పనులు అయితే చెప్పాలి కదా. కాళేశ్వరం చేసింది కేసీఆర్ కదా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కదా, రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కదా, రైతు బంధు చేసింది కేసీఆర్ కదా, కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్ కదా. మళ్ళా కేసీఆర్ కిట్టు తీసి పాడేసివి, ఆ బడ్జెట్ మిగులుతలేదా, అవి ఎక్కడ పెడుతున్నావు? ఇలా రైతు బంధు ఇచ్చే దాంట్లో కట్ చేసినావు చాలా మందికి, ఆ పైసలు ఎడిపోతున్నాయి. ఆ రోజు ఎవరికి కట్ కాకుండా వేసింది కదా కేసీఆర్, ఇలా నువ్వు కట్ చేసినావు, మరి ఆ అమౌంట్ ఎడిపోతున్నాయి. అంటే ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు కదనే, అంటే నేనెక్కడ కేసీఆర్ ఇచ్చే పథకాలను నేనెక్కడ ఆపినా అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అదనంగా ఇంకా కూడా మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్నదో ఇంద్రమ్మ పార్టీ ఏదైతే చెప్తుందో పార్టీ కట్టుబడి ఉంటుంది, ప్రజలు అందరు కూడా దానికి కట్టుబడి ఉండే ఓట్లు వేసిరు, వాళ్ళకు కట్టుబడి ఉండి మేము ఆ పథకాలు అన్ని ఇస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల ప్రాజెక్టు, ఆ కమిషన్లు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ప్రజలకు 6 గ్యారెంటీలు వంచుతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు కుంభకోణం అంటుంది. 1,00,000 కోట్లు దానికి మొత్తం మరమ్మతికి కాలేదు. 1,00,000 కోట్లు కుంభకోణాలు ఎట్లా జరుగుతుంది? ఆయన వాస్తవం కాదు కదా. ఆయన చెప్పేది ఏదో ఆయనకు తిండి అరగక ఇది దీని మీద ఏదో కాలం గడిపేందుకు ఆయన చేస్తాడు తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. కాళేశ్వరం మీద కూడా ఆయన 100 కోట్లు అంటుండు, దానికి ఖర్చే 100 కోట్లు కాలేదు కదా. 100 కోట్లు అయిందా రికార్డు, గవర్నమెంట్ రికార్డు ప్రకారం కాలేదు కదా. మరి ఈయన 100 కోట్లు కుంభకోణం ఎట్లా చెప్తాడు? ఈయన చెప్పింది కరెక్ట్ కాదు కదా. అది పబ్లిక్ గమనిస్తారు, దానికి పబ్లిక్ తెలుస్తుంది. నేను ఇక్కడ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని దించాలనుకున్నా, దించేసిన అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటాడు. మరి ప్రజలకు ఇస్తాను 6 గ్యారెంటీలు కూడా మర్చిపోయిండా, మరి ఇయ్యాలే కదా. అయితే కేసీఆర్ కు దించింది రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అమ్మకి బొమ్మి చెప్పిండు, నేను 6 గ్యారెంటీలు ఇస్తా, 420 అవి హామీలు ఇస్తా, నేను ఇది చేస్తా, నేను రాగానే డిసెంబర్లో మాఫీ చేస్తా, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇవన్నీ చెప్పుట్లా పబ్లిక్ ఆశకు కేసీఆర్ ను గద్దె దించారు తప్ప రేవంత్ రెడ్డి తోటి కాలేదు. అదే పబ్లిక్ రేవంత్ రెడ్డికి పాదాలను దొక్కుతారు. చివరిగా 20 నెలల పాలనలో ఏ విధంగా ఉంది మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఏంది, రైతుల పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది 20 నెలల ఈ కాంగ్రెస్ పాలనలో? అయోమయం ఉంది మొత్తం. అయోమయం పబ్లిక్ దగ్గర లేదు. కొట్టుకుంటాము, ఈయనకు గెలిపించిన దానికి చెప్పుతోని కొట్టుకుంటాము అని పబ్లిక్ అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూపిస్తాము మా ప్రతాపం ఏందో. ఇప్పటిదాకా వాడి మాటలు నమ్మి మోసపోయినాము. ఇప్పటి నుంచి మేము ఏందో మేము చూపిస్తాము అనే మాట ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పేరు? మల్లయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు మల్లన్న? గన్పూర్ మండల్ వాడి గ్రామం. నా పేరు మల్లయ్య. భూమి ఎంత ఉన్నది, ఎంత రుణమాఫీ అయింది, ఎంత రైతు భరోసా డబ్బులు వచ్చినాయి నీకు, మళ్ళా సన్నట్లకు బోనస్ గిడి ఇవన్నీ వచ్చినాయా? ఎకరైనా భూమి ఉంది సార్, నాకు రుణమాఫీ రాలేదు. ఎంత ఉంది? 70,000 ఉండే, మాఫీ కాలేదు. ఏం పాలన ఇది? రేవంత్ రెడ్డి పాలన ఏం మంచిగా లేదు. ఎందుకు రైతులకంతా సంక్షేమ పథకం వైపు నడిపిస్తున్నాం? ఎకరా భూమి ఉన్నాడు గరీబా కాదా సార్? 70,000 మాఫీ అయినా చేయదా? మరి అంత అరసిద్ర వైకుంఠం చూపెట్టిండు, వైకుంఠం మీద ఆయన కూర్చుండు. ఇప్పుడు వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి గ్రామాలలో, ఏంది ముచ్చట? మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఏదైనా స్థానిక సమస్య ఎలక్షన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తాయి. జిల్లా పరిషత్ కూడా తెలంగాణ మొత్తం కూడా జిల్లా పరిషత్ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇది రైతుల పరిస్థితి. చెప్పు పెద్ద మనిషి, పేరేంటి? నా పేరు రామపేట మండల్ జాన్సలింగాపూర్ సార్. 6 సంవత్సరాలు ట్రాక్టర్ కొని సార్, 6 సంవత్సరాలు ట్రాక్టర్ కొని సస్పెండ్ వస్తే బడ్జెట్ లేదు అంటూ తింపుతాము సార్. ఇవాళ బడ్జెట్ లేదు, ఏమి లేదు. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, రైతు భరోసా చేసినాం, పండుగ చేసుకోవాలి రాష్ట్రంలో రైతులంతా. రైతులే
రైతే రాజు అని చెప్పేసి కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు రైతులకు పెద్దపీట వేస్తున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి మద్దతు ధర ఎట్లా ఉన్నది రైతులు పండించిన పంటకు? ఏం పడితే సరుకు రైలే బోనస్ చేయలేదు. ఏమో సన్న సరుకు పెట్టుకోవాలి, సన్న సరుకు బోనస్ చేయలేదు. ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది పరిస్థితి. రైతుల ముచ్చటకు వస్తే మాత్రము ఈ రోజు మెదక్ల భారీ ఎత్తున కూడా రైతాంగం మొత్తం ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం మొత్తం ఇక్కడ ధర్నాకు దిగవలసిన అవసరం ధర్నా చేస్తున్నారు. అంటే ఇక్కడ రాష్ట్ర సర్కార్ ఏదైతే మేము రైతులకు అందరికి రుణమాఫీ చేసినామని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పడంతో ఇంతమంది రైతులకు ఇంకా కేవలం మా జిల్లాలో ఇంత కాకపోతే ఇంకా మిగతా జిల్లాలలో ఇంకెంత ఉంది, ఇంకా రాష్ట్ర రైతులలో ఇంకెంత రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కేవలం మెదక్ జిల్లాలోనే ప్రతి గ్రామం నుంచి ఇక్కడ రైతులు రావడం అనేది జరిగింది. అంటే మాకు ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి ఏదైతే 2 లక్షలు అన్నాడో 2 లక్షలు కాదు కదా, ఇప్పుడు ఒక రైతు కూడా చెప్పిండు నాకు ఎకరా భూమి ఉంటే 70,000 రుణమాఫీ కూడా కాలేదు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కేవలం మాటలు ఇచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి కానీ చేసింది ఏం లేదు. ఇంకో రైతు చెప్పిండు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తెచ్చిండు, కొన్ని పథకాలను రేవంత్ రెడ్డి ఎందుకు ఆపిండు అని చెప్పేసి అన్నాడు. తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఇస్తున్నాడా? కళ్యాణ లక్ష్యం పైసలు కూడా ఇక్కడ ఇవ్వడం లేదు. రైతులను కాదు కదా యావత్ ప్రజల్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు, కేవలం మెదక్ ప్రజలు కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులందరూ అదే ఎదురు చూస్తున్నారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒక 2 పిల్లలు కూలిపోతే దాన్ని ఇంత రాదాంతం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి ప్రజలకు అడగందే రైతు భరోసా రైతులకు డబ్బులు ఇవ్వడమా, రైతు పథకం ఇవ్వడమా, లేకుంటే రైతు బీమా ఇవ్వడమా, కేసీఆర్ కిట్ ఇవ్వడమా, రకరకాల పథకాలు అంటే ప్రజలకు ఉపయోగపడేది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తెలంగాణలో ప్రజలను కంటికి రెప్పలాగా చూసుకున్న కేసీఆర్ను ఎందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండో అంతు చిక్కడం లేదు. ఇక ఎలక్షన్లని అంటే ఓటుతోనే బుద్ధి చెప్పవలసిన రోజులు వచ్చినాయి. తగిన బుద్ధి చెప్తాం. 20 ఏళ్ళు పాలించింది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ అధికారంలోకి వచ్చి. 20 ఏళ్ళ నుంచి కూడా 20 నెలలు ఏం చేసింది ఇక్కడ? 20 నెలల నుంచి ఇక్కడ చెప్పాలి, రైతులకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. అప్పుడే అర్థమవుతుంది కదా. ఇప్పుడు రాని ప్రజాప్రతినిధులు మా గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే స్పష్టంగా జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.